పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి 12 లక్షల రూపాయలు కొట్టేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన యాప్ లింక్ ను క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును దొంగలించారు. దీనిపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, సైబర్ నేరగాళ్లు ఆగడాలకైతే అంత లేకుండా పోతుంది. ఏకంగా ఒక ఎమ్మెల్యే అకౌంట్ లో ఉన్న ఖాతాలోనే అమౌంట్ ను వాళ్ళు విత్డ్రా చేశారు, మాయం చేశారంటే వాళ్ళ ఆగడాలు ఏ విధంగా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంబంధించి ఆయన ఫోన్ నెంబర్ కి ఒక ఆర్టీఏ మెసేజ్, చలానా మెసేజ్ వచ్చింది. దాంతో ఎమ్మెల్యే ఆ చలానా మెసేజ్ ని ఓపెన్ చేశారు. ఎప్పుడైతే ఆ అకౌంట్ ని ఓపెన్ చేస్తారో, ఆ మెసేజ్ ని ఓపెన్ చేస్తారో వెంటనే ఆయన అకౌంట్ లో ఉన్న 12 లక్షల రూపాయలు మాయమయ్యాయి. అయితే ఆ విషయాన్ని గమనించలేదు. తర్వాత ఆయన అకౌంట్ కి మళ్ళీ ఇలా 12 లక్షల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. దాంతో ఒకసారి ఆయన కంగుతున్నారు. ఏం జరుగుతుందని చూసేటప్పటికి సైబర్ గాళ్ళ మాయగా ఆయన గుర్తించారు. వెంటనే జిలిమిల్లి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు. అయితే సైబర్ నేరగాళ్ళు మాత్రం ఇటీవల కాలంలో బాగానే తెచ్చిపోతున్నారు. భీమవరం దగ్గర ఉన్న ఒక రిటైర్డ్ లెక్చరర్ దగ్గర నుంచి దాదాపు 78 లక్షల రూపాయలు మాయం చేశారు. అయితే ఆ కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించి కొంత అమౌంట్ అయితే రికవర్ చేశారు. ఆ విధంగా ఏలూరుకి సంబంధించి కూడా సైబర్ నేరగాళ్ళు అయితే కొంత అమౌంట్ ని ఒక మహిళ నుంచి విత్డ్రా చేయడం జరిగింది. ఆ విధంగా చాలా సార్లు అయితే ఏలూరు అది పశ్చిమ జిల్లాలో అయితే ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ళు అయితే మోసాలు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ వదలోనే ఇప్పుడు ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిక్కుకున్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు సంబంధించి దర్యాప్తు అయితే చేపట్టారు. శంకరి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. Terus